ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి. మనకి 2024 సంవత్సరం గాను శివరాత్రి అనేది మనకు మార్చి 8వ తేదీ శుక్రవారం రోజు అయితే వస్తుందండి. ఆ శివరాత్రి రోజున ఆ శివునికి మనము ఆ రోజైతే పూజలు అన్నీ చేసుకుంటామండి. కానీ ఆ మహాశివరాత్రి రోజున మనం ఈ పనులను అయితే అసలు చేయకూడదు. అవేంటి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే మనకు సకల పాపాలు తొలగిపోతాయి అనేసి మనకు నమ్మకం అయితే ఉంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మహాశివరాత్రి రోజున మనమైతే ఈ పనులను అయితే అసలైతే మనము ఇంట్లో అయితే చేయకూడదండి. మాంసము, ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది అసలు తినకూడదు అనేసి చెప్తారండి మన పురాణాలు అయితేనా. పొగాకు, మద్యాన్ని అయితే అసలు మనం తీసుకోకూడదు. తులసిని దేవుడికి అయితే సమర్పించకూడదు. శివలింగానికి కొబ్బరి నీళ్ళను కూడా సమర్పించకూడదు. నలుపు రంగు దుస్తులు కూడా ధరించకూడదండి ఆ రోజైతేనా. మనము గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు వాటి ఆహారాలకైతే మనం దూరంగా ఉంటే చాలా మంచిదండి. అంటే ఆ రోజు మనము మాంసానికి కానీ, ఉల్లిపాయకు కానీ, వెల్లుల్లికి కానీ మనం అసలు చాలా దూరంగా ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం చేస్తాండేది శివరాత్రి రోజున శివునికి ప్రత్యేకమైన పూజలు కాబట్టి ఆ రోజు మనము పూజలు చేసుకుంటూ స్వామివారికి మనము పూజ చేసి ఈ విధంగా అయితే మనము చెప్పిన విధంగా అయితే అవి తీసుకోకుండా ఉంటే మనకు చాలా అనేది మంచి అయితే జరుగుతుందండి. అలాగానే స్వామివారికి ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి నానుడండి. కాబట్టి మనం ఇలా చేసుకున్నాము అంటే ఆ రోజు మనకు శివుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అంటే ఈ పనులను అయితే మనం అసలు ఆ రోజైతే చేసుకోకూడదండి. గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవాలు అట్లాంటి ఆహారాలకైతే మనం దూరంగా ఉంటే చాలా మంచిదండి. ఆ రోజు మనము ఉపవాసం ఉండి జాగరణ ఉన్నాము అంటే శివుని అనుగ్రహానికైతే మనము తప్పకుండా పాత్రలు అవ్వగలమండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ.